హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను డాక్టర్ సాయిరామ్. మీ చిన్న పిల్లల డాక్టర్‌ని. ఈరోజు మీతో నేను డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే, మన సబ్‌స్క్రైబర్ ఒక యూజ్‌ఫుల్ క్వెషన్ అడిగారండి. గవర్నమెంట్‌లో ఫ్రీగా వేసే వాక్సిన్స్ కాకుండా, ప్రైవేట్‌లో ఎక్స్‌ట్రాగా ఏ ఏ వాక్సిన్స్ అవైలబుల్‌లో ఉంటాయి సార్? అవి ఏ వయసులో వస్తూ ఉంటాయి? అని అడిగారు. ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు మీరు ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని విజిట్ చేస్తా ఉన్నారు అంటే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ నా వీడియోస్ మీకు యూజ్‌ఫుల్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్యామిలీతోనూ, ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయండి. మొదటిగా చెప్పాలి అంటే గవర్నమెంట్‌లో ఫ్రీగా వేసే వాక్సిన్స్ అన్నీ మ్యాండేటరీ వాక్సిన్స్ అంటామండి. అవి ఖచ్చితంగా వేయించాల్సిందే. ప్రైవేట్‌లో ఎక్స్‌ట్రాగా అవైలబుల్‌గా ఉన్న వాక్సిన్స్ అన్నీ ఆప్షనల్ వాక్సిన్స్ అంటాం. అవి మీరు ఒకవేళ అఫోర్డబుల్‌గా ఉన్నారు అంటే ఖచ్చితంగా వేయించుకోండి. ప్రైవేట్ క్లినిక్స్‌లో ఎక్స్‌ట్రాగా అవైలబుల్‌గా ఉండే వాక్సిన్స్ ఏవేవో చూద్దామండి. మొదటగా పిల్లలకి 6 నెలల వయసు నిండినప్పటి నుంచి ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వేస్తారండి. అది మొదటిసారి వేసేటప్పుడు 2 డోసెస్ వేస్తారు. ఒక నెల గ్యాప్‌తో. 6 నెలలప్పుడు ఒకటి, 7 నెలలు నిండిన తర్వాత ఒకటి. దాని తర్వాత నుంచి ప్రతి సంవత్సరం మాన్సూన్‌కి ముందుగా ఒక్కొక్క వ్యాక్సిన్స్ లాగా వేస్తా ఉంటాం. దాని తరువాత టైఫాయిడ్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ అండి. టైఫాయిడ్ వ్యాక్సిన్ మనకు 6 నెలల వయసు నుంచి 9 నెలల వయసు మధ్యలో వేస్తా ఉంటారు. మూడో వ్యాక్సిన్‌కొచ్చామంటే మన గవర్నమెంట్‌లో ప్రస్తుతానికి ఎంఆర్ వ్యాక్సినే వేస్తా ఉన్నారు. గవర్నమెంట్‌లో ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఏస్తా ఉన్నారనమాట. ఎంఎంఆర్ అంటే మీసిల్స్, మమ్స్, రుబెల్లా. గవర్నమెంట్‌లో ఆ మమ్స్ అనేది తీసేసి ఓన్లీ ఎంఆర్ మాత్రమే వేస్తా ఉన్నారు. ఒకవేళ మీరు అఫోర్డబుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీయించుకోవడం మంచిది. ఈ ఎంఎంఆర్ వ్యాక్సిను ఎగ్జాక్ట్‌లీ 9 నెలలు నిండిన తర్వాత వేస్తారట. పిల్లవాడికి ఫస్ట్ బర్త్‌డే అయిపోయిన తర్వాత అంటే 12 నెలలు నిండిపోయిన తర్వాత హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వేస్తారండి. అది పిల్లలకి కామన్‌గా వచ్చే జాండీస్‌కి కారణమైన హెపటైటిస్ ఏ కోసం ఇస్తాము. 15 నెలల వయసు నిండిన తర్వాత పిల్లలకి వారిసెల్లా వ్యాక్సిన్ వేస్తామండి. అది చికెన్ పాక్స్ రాకుండా చూస్తుంది. ఈ హెపటైటిస్ ఏకి, వారిసెల్లాకి రెండిటికి సెకండ్ డోస్ మనం 18 నెలలు, 19 నెలల మధ్య గ్యాప్‌లో వేస్తా ఉంటాం. ఇవే కాకుండా చాలా ముఖ్యమైన క్యాన్సర్‌ని ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ ఉంటది. దాన్ని హెచ్‌పివి వ్యాక్సిన్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ యొక్క వ్యాక్సిన్ అన్నమాట. అది 9 సంవత్సరాల నుంచి 14, 15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి అందరికీ ఇవ్వాలి. ఒకవేళ 15 సంవత్సరాల లోపల వేస్తా ఉన్నామంటే దానికి 2 డోసెస్ వేస్తా ఉంటారు. ఒకవేళ 15 సంవత్సరాల తరువాత వేస్తా ఉన్నారు అంటే 3 డోసెస్ వరకు అవసరం పడొచ్చు. నేను చేస్తున్న వీడియోస్ మీకు యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి అంటే ఖచ్చితంగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతోనూ షేర్ చేసుకోండి. ఈ వ్యాక్సినేషన్‌కి రిలేటెడ్‌గా మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా కామెంట్ చేయండి. అందరికి యూజ్‌ఫుల్‌గా ఉండే కామెంట్ అనిపించింది అంటే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. లేదా ఆ వీడియో ఖచ్చితంగా కామెంట్‌కి రిప్లై ఇయ్యడానికి ప్రయత్నిస్తాను. థాంక్ యూ.